కొత్తగా రెక్కలొచ్చినా అని సీరియల్ ద్వారా మీరు మళ్ళీ జెమినీలో సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అవును. అందరికి చాలా హ్యాపీ విషయం. సో మీరొచ్చాక ఫస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్ జెమినీలో మీకెలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా సంక్రాంతి అంటే షూటింగ్స్‌లో ఉంటాము మోస్ట్‌లీ. లేదంటే ఇంట్లో ఉంటాము. ఇది 2 తప్ప ఏం తెలీదింకా. ఇప్పుడు ఆహ్, ర జెమినీ మొత్తం అన్ని సీరియల్ వాళ్ళు అందరూ వచ్చి మా జెమినీ కుటుంబం లాగా అందరూ చేరి సంక్రాంతి చేస్తున్నందుకు, సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. యెస్. సో ఇందులో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? ఏమో తెలీదండి. ఇంకా నేను ఎంటర్ అవ్వలేదు పండగకి. రెడీ అయ్యాను. ఆ! పిలుస్తారు ఇప్పుడు. పిలిచినప్పుడు ఇంక ఏం మాట్లాడిస్తారు, ఏం ఎక్సైట్‌మెంట్‌తో ఎలా అడుగుతారో ఉంటే అలా. తెలీదు. ఓకే. చాలా రోజుల తర్వాత అంటే మేమేమనుకున్నామంటే ఆమని గారు అసలు టాప్ మోస్ట్ హీరోయిన్. చాలా మందికి ఇప్పటికి రీల్స్ చూసినా, ఏమన్నా వీడియోస్ చూసినా గూడా ఎక్కువగా మీ సాంగ్స్‌కి అందరూ ఫాలో అయ్యి చేస్తూ ఉంటారు. వీడియోస్, రీల్స్ అవన్నీ కూడా చేస్తుంటారు. మీరు వాళ్ళు చూస్తూ ఉంటారా? చేస్తుంటారు. నన్నెక్కడైనా కలిసినప్పుడంతా మేడం మీతో పాటు ఒక రీల్ చేయాలంట. అయ్యో! ఎందుకంటే లేదు మేడం మీతో పాటు చేయాలని నా సాంగే మళ్ళీ నన్ను చేయమంటారు. పొరుగింటి మంగళ పొరుగింటి మంగళ గౌరి ఎక్కువ అడుగుతుంటారు. సరదాగా ఉంటుంది నేను చేస్తా. అవునా? ఓకే. సో ఇంత చేస్తూ సీరియల్ లైఫ్‌లోకి ఎందుకు సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది? ఏం లేదు. సీరియల్ అంటే సినిమాలో ఒక్కటే చెయ్యాలని లేదు. సీరియల్ కూడా ఒక మంచి క్యారెక్టర్‌దే చేద్దామని ముందు నుంచి ఉంది. హ్మ్. అలాగే చేస్తున్నాను. హ్మ్. ఇది నాకు సెకండ్ సీరియల్. దీంట్లో కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్. ఓకే. యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. హ్మ్. అలాగే ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతాము. ఎప్పుడు ఆడియన్స్ తో పక్కన ఉన్నట్టే ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళు డైలీ సీరియల్ చూస్తుంటారు కాబట్టి. సో మమ్మల్ని ఎక్కువ ఎప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు ఆ! మర్చిపోకుండా ఉంటారు. అందుకని కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటాం కదా బట్ ఎక్కువ. ఆమని గారంటే మర్చిపోరు ఎక్కువ కదా! ఆమని గారంటే సినిమాల్లో ఉన్నప్పుడు కూడా మన అమ్మాయి, మన తెలుగుంటే అబ్బా! ఎంత బాగా నటిస్తుంది. మన ఇంట్లో ఆడపిల్ల ఎలా అయితే ఇంట్లో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు సేమ్ అలా అనిపిస్తూ ఉంటుంది మీ క్యారెక్టర్ కూడా. సో మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి మీకు అప్పట్లో. హీరోయిన్ గా మీరు ద్విపాత్ర అభినయం అంటారు చూసారా? అంటే లైక్ అన్ని కైండ్ ఆఫ్ జానర్స్ లో మీరు నటించడం జరిగింది. సో మీకు బాగా ఫేవరెట్ అన్నది మీకేంటి రోల్? ఆల్మోస్ట్ నేను చేసిన క్యారెక్టర్లని నాకు ఇష్టమే అండి. అవునా? ఆర్టిస్ట్‌గా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ చేయాలని లేదు. సో నేను అన్నీ చేసి ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్‌గా అనేది నా అంబిషన్. అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అంటే లైక్ ఎట్లా హీరోయిన్‌గా మేడం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా ఉందా ఇంకా మీకు మిగిలిపోయి? అంటే ఇలాంటివి చేద్దాం అనుకున్నాను, ఇది అవ్వలేదు. సో ఇప్పుడైనా ఫ్యూచర్‌లో ఏమన్నా మంచి చేద్దాము ఇలాంటి అవును. ప్రాజెక్ట్ ఉంది. అనేది? కొంచెం ఆల్మోస్ట్ నేను మంచి మంచి క్యారెక్టర్ చేశాను. ఇంకా చేయాలంటే ఇప్పుడు ఒక డామినేట్ క్యారెక్టర్ ఇంకా ఆల్రెడీ ఆహా! చేశాను. ఇంకా కొంచెం ఆ! గడుసుతనంగా చేయాలి. తర్వాత ఆ! హ్మ్. శ్రీదేవి గారు చేశారు కదా! అప్పుడు కొంచెం కొంచెం ఆఫ్ ఆ! మెంటల్లీ అప్సెట్ ఆ! అయ్యాల ఓకే. ఓకే. అలాంటి క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆహ్, కళ్ళు లేకుండా గుడ్డిగా యాక్ట్ అది ఆల్రెడీ చేస్తున్నాను ఒక సినిమా. అవును. హ్మ్. ఇంకా మూగమ్మాయిలాగా ఇలాంటి కొన్ని అంటే కొన్ని ఫిజికల్లీ ఛాలెంజింగ్ రోల్స్ క్యారెక్టర్స్ అలాంటివి మీకు ఛాలెంజింగ్ రోల్స్ కదా అవన్నీ మనకు. హ్మ్. అంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ. సో అలాంటి క్యారెక్టర్లే చేయాలని ఉంది. అలాంటి క్యారెక్టర్స్ చేయాలని. సో మామూలుగా ఆమని గారు అప్పట్లో హీరోయిన్స్ అనంటే ఇలా టక 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 చెప్పేయొచ్చు. ఎంత బాగా చేసేవాళ్ళు అంటే ఆమని గారు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. సౌందర్య గారు, శ్రీదేవి గారు, రోజా గారు, మీనా గారు ఇలా వస్తూ ఉంటాయి. సో వీళ్ళలో అంటే మీరందరూ ఒక జనరేషన్‌కి అసలు ఊపేసారనే అవును. చెప్పుకోవచ్చు. సో మీకెవరు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళలో? ఇప్పటికి మీట్ నాకు అయ్యేవాళ్ళు? అందరూ ఇష్టమే అండి. హ్మ్. రమ్యాకృష్ణ గారితో కలిసి చేసినప్పుడు చాలా బాగా కలిసి చేసాము. రోజా గారితో, హ్మ్. మీనా గారితో, హ్మ్. సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆ! రంభ, హ్మ్. ఇంద్రజ వీళ్ళందరితో కలిసి బానే చేశాను. కానీ ఇప్పటికి కలుస్తున్నా అంటే ఇప్పుడు రోజా గారిని అప్పుడప్పుడు కలుస్తుంటాను. నాకు తెలిసి ఈ మధ్యన ఎక్కువ కలుస్తున్నది రోజా గారితో జబర్దస్త్ చేశాను ఆవిడతో. అవును. మళ్ళీ పర్సనల్‌గా కూడా కలిసాను. సో హ్మ్. ఆవిడ బాగా ఎలా ఇష్టం. అనిపిస్తుంది మినిస్టర్ అయ్యారు రోజా ఆ! గారు? గర్వంగా ఉంటది. మా సినిమా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఎళ్లి ఇంత ఒక డేర్ అండ్ డాష్‌గా ఒక మినిస్టర్ అవ్వడం అనేది అవును. మామూలు విషయం కాదు. అవును. ఆహ్,
పొలిటీషియన్ లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవన్నీ ఫేస్ చేసి ఆ స్టేజ్ కి వచ్చారంటే నిజంగా గర్వపడాల్సిన విషయం కదా. తనకి పర్సనల్ గా అండ్ పొలిటికల్ గా ఏమైనా హెల్ప్ చేయాలంటే చేస్తారా మీరు ఇన్ ఫ్యూచర్? తప్పకుండా చేస్తాను. అవునా? యాజ్ ఏ ఫ్రెండ్ గా, యాజ్ ఆర్టిస్ట్ గా, కో ఆర్టిస్ట్ గా తప్పకుండా చేస్తాను. సో అంటే ఆమని గారిలో చాలా మంది నాకు సౌందర్య అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నా పర్సనల్స్ కానీ, మా ఫ్యామిలీ విషయాలు కానీ, తన పర్సనల్స్, తన ఫ్యామిలీ విషయాలన్నీ మేము కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం తను లేదు, కానీ తన ఆత్మ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను. అంటే సౌందర్య గారికి మీకు కలిపి ఏదైనా ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కానీ, మెమరీస్ కానీ ఏదైనా ఉన్నది రీకలెక్ట్ అప్పుడప్పుడు ఆవిడ తలుచుకోగానే గుర్తొచ్చిన మెమరీ ఏదైనా? మెమొరీ అంటే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు చాలా మేము ఇద్దరు కలిసి చేసాము, 3-4 సినిమాలు చేసాము. అప్పుడు మంచి మంచి మెమొరీస్ ఉన్నాయి. కానీ నాకు చాలా హార్ట్ టచింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు అమ్మాయి చాలా అసలు అమ్మాయి ఎక్కువ నాన్నగారు పెట్టనమాట. నాన్నగారు చాలా ఇష్టం. తన నాన్నగారు లేకుండా ఎక్కడికి వచ్చేది కదా. అలాంటి సడన్ గా నాన్నగారు పోయేప్పటికి బాగా అప్సెట్ అయింది. నాకు ఫోన్ చేసి మా నాన్నగారు పోయారా అని ఏడ్చేసి నన్ను రమ్మనింది. నేను అప్పుడు తన నాన్నగారు పోయినప్పుడు ఇక్కడ నేను అవుట్డోర్ లో ఉన్నా. తర్వాత వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత తను ఉన్న చోటుకి వెళ్ళి అలా హగ్ చేసుకుని ఓన్ ఏడ్చేసి, మేము మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను 4 పిల్లర్స్ లాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అందులో ఒక పిల్లర్ వెళ్ళిపోయింది అని చాలా గట్టిగా ఏడ్చింది. అది మర్చిపోలేను. అలాంటిది తను పిల్లర్ 3 పిల్లర్ అని ఉంది కదా, దాంట్లో ఇంకా 2 పిల్లర్ వాళ్ళ మెయిన్ పిల్లర్ అది ఆ ఇంటికి. తను కూడా వాళ్ళ అన్నయ్య అందరూ వెళ్ళిపోయేప్పుడు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎలా నేను కన్వే చేయలేకపోయాను. అసలు భగవంతుడు ఎందుకు అసలు దేని ఇది న్యాయం చేస్తున్నాడో తెలియదు అని చాలా బాధేసింది. మీరు బాధపడుతుందేనే అర్థమవుతుంది సౌందర్య గారితో మీకున్న అటాచ్మెంట్ ఎలాంటిది అనేది. ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, మదర్ని, వాళ్ళని కలుస్తూ వాళ్ళ మదర్ని కలిసా. తను పోయిన ఒక 1 month కి ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని కలిసాను, మాట్లాడాను. అప్పుడు కూడా చాలా బాధేసింది. ఇప్పుడు ఎవరైనా టచ్ లో ఉన్నారా మనం? ఇప్పుడు లేదండి, అసలు ఎవరు లేరుగా. వాళ్ళ రీసెంట్ గా వాళ్ళ మమ్మీ కూడా పోయారు. ఇంకా తెలియదు, నాకు కూడా తెలియదు. తెలిసింటే పోయేదాన్ని. అసలు తెలియదు నాకు, తెలిసింటే పోయేదాన్ని. నాకు తెలియదు. తర్వాత నాకు జగపతి బాబు గారితో మాట్లాడేప్పుడు చెప్పారు ఆవిడ పోయి 2 years అయింది ఆమెని అన్నారు. నిజంగా నాకు కూడా తెలియదు. ఇంకా 2-3 years అయిపోయింది. ఇప్పుడు ఉన్నది వాళ్ళ అదే సౌందర్య వాళ్ళ అన్నయ్య కొడుకు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. సరే ఇంకా ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతున్నా నాకు నంబర్ ఏమీ లేదు. నాకు అంతగా వాళ్ళు పరిచయం కూడా లేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని